అమరావతి ఆంధ్రప్రదేశ్ రాజధాని కదా. అమరావతి ఇది కేవలం ఒక పేరు కాదు, ఇది ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తుకు ప్రతీక. ఈ నగరం ప్రాచీన చరిత్ర, ఆధునిక ఆకాంక్షల కలయిక. ఎందుకు అమరావతిని రాజధానిగా ఎంపిక చేశారు? దీని ప్రాముఖ్యత ఏమిటి? ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. అమరావతి చారిత్రక నేపథ్యం. అమరావతి చరిత్ర శాతవాహనుల కాలం. ఇది ఒక ప్రధాన బౌద్ధ కేంద్రం. ఇక్కడున్న అమరావతి మహా చైతన్యం, ప్రపంచ ప్రఖ్యాతం. గౌతమ బుద్ధుని జీవితం, ధర్మం ఈ ప్రాంతానికి ముడిపడినవి. శాతవాహనుల రాజధానిగా అభివృద్ధి చెందిన నగరం, బౌద్ధ సాంస్కృతిక కేంద్రముగా గొప్ప పేరు. ఆధునిక కాలంలో ఇది తిరిగి రాజధానిగా మారింది. కొత్త రాజధానిగా అమరావతిని ఎందుకు ఎంపిక చేశారు? 2014లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన తర్వాత కొత్త రాజధాని కోసం అన్వేషణ మొదలైంది. దీనికోసం భౌగోళిక, ఆర్థిక, రవాణా మరియు ప్రగతిశీలతను పరిశీలించి అమరావతిని ఎంపిక చేశారు. కృష్ణానది ఒడ్డున ఉన్నటువంటి ప్రదేశం ఇది. నీటి లభ్యతకు ఎక్కువగా ఉన్న ప్రదేశం. రాష్ట్రం మధ్యలో ఉండడంతో అన్ని ప్రాంతాలకు సమీపంగా ఉంటుంది. పరిశ్రమలు, వ్యవసాయం, విద్య అవకాశాల కలయిక. అమరావతి అభివృద్ధి ప్రణాళికలు. అమరావతిని ప్రపంచ స్థాయి రాజధానిగా అభివృద్ధి చేయాలని భావించారు. దీనికోసం సింగపూర్ నిపుణుల సహాయంతో ఒక మాస్టర్ ప్లాన్ రూపొందించారు. స్మార్ట్ సిటీ లక్షణాలు, విస్తృతి రహదారుల, టెక్నాలజీ హబ్, గ్రీన్ ఫీల్డ్ రాజధాని, పర్యావరణ హిత అభివృద్ధి, అంతర్జాతీయ స్థాయి ప్రభుత్వ భవనాలు, హైకోర్టు, అసెంబ్లీలు, సచివాలయం, మౌలిక సదుపాయాలు, మెట్రో రైల్, ఎయిర్పోర్ట్, ఐటీ పార్క్. భవిష్యత్తులో అమరావతి ఎలా ఉండబోతుంది? అవసరమైన నిధులు అందితే ఒక మెరుగైన రాజధానిగా మారే అవకాశం ఉంది. టెక్నాలజీ, వాణిజ్యం, పరిశ్రమలకు కేంద్రంగా మారే అవకాశంగా ఉంది. భవిష్యత్ తరాలకు అభివృద్ధి చెందే ఒక ప్రముఖ నగరంగా అభివృద్ధి చెందాలి. ముగింపు. అమరావతి ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తుకు ప్రతీక. ఇది అభివృద్ధి చెందుతుందా లేక ఇంకా మార్పులు వస్తాయా? మీ అభిప్రాయాలను కామెంట్లో తెలియజేయండి. మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి.